తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మనకి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, ఈదురుగాలులు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. నిన్న డేలో మొత్తం కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈవినింగ్ టైంలోనే వర్షాలు పడడానికి గల కారణం ఏంటి? ఈ రోజు కూడా ఉష్ణోగ్రతలు యథావిధిగా రోజులానే కొనసాగుతున్నాయి. ఎందుకని? మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి ఇంకా మనకి 41-44 డిగ్రీల మేర నమోదవుతూ వస్తున్నాయి. ఈ సాయంత్రం అంటే దాదాపుగా మనకి ఉదయం అంతా హీట్ నమోదైంది. సాయంత్రం ముఖ్యంలో నింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది వస్తూ ఉంటుంది. ఇదే విధంగా మనకి 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఈరోజు మాత్రం రాష్ట్రం మొత్తం మీదుగా 41-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రేపు చూసుకున్నట్లయితే పూర్తిగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 41-44 డిగ్రీలు నమోదవుతూ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి మొత్తంగా 36-40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలైన వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అక్కడక్కడ ఈదురుగాలులు గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ద్రోణి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ద్రోణి యొక్క ప్రభావం మనకి సాయంత్రం పూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు రేపు చూసుకున్నట్లయితే కొద్దిగా అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా కొద్దిగా ఈరోజు మనకి కొద్దిగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయం. ఇప్పుడు అకాల వర్షాలు రైతులకు ఏ విధంగా ఉండబోతుంది? నిన్న కూడా మొత్తం ధాన్యం తడిసిపోయిందంటారు. ఏ విధంగా రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? రైతులకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని జిల్లాలకి ఈ వర్షాల అలర్ట్ ఉంది కాబట్టి, రైన్ అలర్ట్ ఉంది కాబట్టి మీరు పంటని దాదాపుగా కోతలన్నీ అయిపోయినాయి కాబట్టి పంటని 2 గంటల వరకు మాత్రమే ఎండలో ఆరబెట్టుకోండి. తరువాత నుంచి మనకి ఈ క్యూబులో నింబస్ మేఘాలు ఏర్పడమే కాకుండా సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉన్నందున దాదాపుగా 2 గంటలకి మీరు పంటని తీసి భద్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. ఈ 4 రోజుల పాటు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నాయి ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, జిహెచ్ఎంసీ? మొత్తం జిల్లా యంత్రాంగాన్ని కానీ మొత్తం రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ఈరోజు అక్కడక్కడ మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉన్నందున ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వండి. రేపు వడగాల్పులు అనేవి పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నందున, కానీ మనకి ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు కూడా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉన్నందున మనకి ఆయా దేశంలో ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎల్లుండి మాత్రం ఎల్లో అలర్ట్ కింద జారీ చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎంత మేర తగ్గే అవకాశం ఉంది? దాదాపుగా ఈరోజు 41-44 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే దాదాపుగా 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 36-40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది ఎల్లుండి నుంచి. ప్రస్తుతం ద్రోణి ఎక్కడ కొనసాగుతుంది, ఎక్కడ కేంద్రీకృతమైంది, బలంగా కొనసాగుతుంది? మనకి విదర్భ ప్రాంతం నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ద్రోణి ఉందన్నమాట. ఇది ఎంత ద్రోణి యొక్క ప్రాంతము. దాదాపుగా తెలంగాణ మీదుగా, రాయలసీమ మీదుగా ఈ ద్రోణి ప్రసరించింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందన్నమాట రేపటికి. బలపడడం వల్ల ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా మనకి నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, వరంగల్, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి ఈ పరిసర ప్రాంతాల్లోనే 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీదుగా కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకి కర్నూలు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి ఉంది. ఇది దాదాపుగా నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట నుంచి ఇక్కడ సాయంత్రంకి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మబ్బులతో కూడిన వాతావరణంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. నిన్న ఎక్కడ ఎంత మేర వర్షపాతం నమోదైంది హైయెస్ట్గా? అధికంగా మనకి జనగాం మరియు హన్మకొండ వరంగల్ పరిసర ప్రాంతాల్లోని అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ఇక్కడ పిడుగుపాటు కూడా పడడం అయితే జరిగింది. భువనగిరిలో సాధారణ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే నాగర్ కర్నూలులో కూడా అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ద్రోణి ప్రభావంతో వచ్చే 4 రోజులు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదైతే అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఏవైతున్నాయో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు ఏదైతే ద్రోణి ఉంటుందో అది బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బలపడటంతో ఇంకెక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
వడగాల్పులతో విలవిలలాడిపోయారా? ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరయ్యారా? చినుకు జాడలేక విలవిలలాడిపోయారా? అయితే మీకోసమే ఈ చల్లటి కబురు. తెలంగాణకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాబోయే 3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. యాదాద్రి భువనగిరితో పాటు మరికొన్ని ప్రదేశాలతో ముఖ్యంగా రాష్ట్రానికి రేపు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని మాట వినిపిస్తోంది వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని. అయితే 10వ తేదీ వరకు కూడా వర్ష సూచన జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని మాట వినిపిస్తోంది. క్యూములో నింబస్ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దక్షిణ జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది వాతావరణ శాఖ. అయితే రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో నిన్న 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో విలయ తాండవం చేశాయో. జగిత్యాల జిల్లా వెల్గటూరులో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ అంటే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చింది. చినుకుల సందడిక షురూ కాబోతోంది. రాష్ట్రానికి రేపు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా వడగాలులతో విసిగిపోయిన వాళ్ళకి, ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అయిన వాళ్ళకి ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్తనే చెప్పుకోవచ్చు. 10వ తేదీ వరకు కూడా వర్ష సూచన జారీ చేస్తుంది. వరంగల్, హనుమకొండ, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది. అయితే ముఖ్యంగా ఈరోజు 1 గంట నుంచి రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఇటు ఉరుములు మెరుపులతో అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగారెడ్డి, అలాగే మల్కాజ్గిరి, దాంతోపాటు వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, అలాగే జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది. ఇది రేపటికి సంబంధించి ఎల్లో అలర్ట్ అంటే కనుక మనం సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఎల్లో అలర్ట్. ఇక ఆ తర్వాత అంటే 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 8వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. అవును, ఆరెంజ్ అలర్ట్ అంటే కనుక ఒక విధంగా చెప్పాలంటే భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు ఏ స్థాయిలో అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చింది. ఎక్కడెక్కడ అంటే కనుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది. ఇంకా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు, మా ప్రతినిధి శిల్ప మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఓవర్ టు యు శిల్ప. తెలంగాణలో దాదాపు 10 రోజుల తర్వాత వాతావరణం చల్లబడింది. నిన్న ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు అనేవి పడ్డాయి. ఇదే వాతావరణం 2 రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి KMB సీనియర్ గారు శ్రావణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, చాలా రోజుల తర్వాత వెదర్ అనేది చాలా కూల్గా ఉన్నది, ఎందుకు కారణం ఏంటి దీనికి? దాదాపుగా మనకి గత 4 రోజుల నుంచి ఒక ద్రోణి అనేది, ఉత్తర దక్షిణ ద్రోణి అనేది తెలంగాణ మీదుగా వెళ్తూ ఉంది. కానీ ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల గత 2 రోజుల నుంచి మనకి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా మొన్న చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే మనకి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా అయిన హన్మకొండ, వరంగల్, అదేవిధంగా మనకి జనగాం పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడంతో పాటు అక్కడక్కడ
పిడుగుపాటు కూడా సంభవించడం జరిగింది. ఇదే విధంగా మనకి దాదాపుగా ఈ ఉత్తర దక్షిణ ద్రోణి అనేది విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంటూ దాదాపుగా తెలంగాణ మీద నుండి రాయలసీమ వరకు కూడా ఉండడం వల్ల మనకి 4 రోజులు కూడా ఈరోజు రేపు మనకి 4 రోజులు కూడా అక్కడక్కడ వర్షపాత సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంకా ద్రోణి అనేది సహజంగానే ఉంది. రేపు మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మనకి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, ఎదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. నిన్న డేలో మొత్తం కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈవినింగ్ టైంలోనే వర్షాలు పడడానికి గల కారణం ఏంటి? ఈ రోజు కూడా ఉష్ణోగ్రతలు యథావిధిగా రోజులానే కొనసాగుతుంది, ఎందుకని? మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి ఇంకా మనకి 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదవుతూ వస్తున్నాయి. ఈ సాయంత్రం అంటే దాదాపుగా మనకి ఉదయం అంతా హీట్ నమోదైంది. సాయంత్రం ముఖ్యంలో నింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది వస్తూ ఉంటుంది. ఇదే విధంగా మనకి 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఈరోజు మాత్రం 41 రాష్ట్రం మొత్తం మీదుగా 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రేపు చూసుకున్నట్లయితే పూర్తిగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 41 నుంచి 44 డిగ్రీలు నమోదవుతూ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి మొత్తంగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలైన వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అక్కడక్కడ ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ద్రోణి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ద్రోణి యొక్క ప్రభావం మనకి సాయంత్రం పూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు రేపు చూసుకున్నట్లయితే కొద్దిగా అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా కొద్దిగా ఈరోజు మనకి కొద్దిగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయం, ఇప్పుడు అకాల వర్షాలు రైతులకు ఏ విధంగా ఉండబోతుంది? నిన్న కూడా మొత్తం ధాన్యం తడిసిపోయిందంటారు. ఏ విధంగా రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? రైతులకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని జిల్లాలకి ఈ వర్షాల అలర్ట్ ఉంది కాబట్టి, రైన్ అలర్ట్ ఉంది కాబట్టి మీరు పంటని దాదాపుగా కోతలన్నీ అయిపోయినాయి కాబట్టి పంటని 2 గంటల వరకు మాత్రమే ఎండలో ఆరబెట్టుకోండి. తరువాత నుంచి మనకి ఈ క్యూబులో నింబస్ మేఘాలు ఏర్పడమే కాకుండా సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉన్నందున దాదాపుగా 2 గంటలకి మీరు పంటని తీసి భద్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. ఈ 4 రోజుల పాటు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నాయి ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, జిహెచ్ఎంసీ? మొత్తం జిల్లా యంత్రాంగాన్ని కానీ మొత్తం రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ఈరోజు అక్కడక్కడ మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉంది, ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉన్నందున ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం. రేపు వడగాల్పులు అనేవి పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నందున, కానీ మనకి ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు కూడా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉన్నందున మనకి ఆయా దేశంలో ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎల్లుండి మాత్రం ఎల్లో అలర్ట్ కింద జారీ చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎంత మేర తగ్గే అవకాశం ఉంది? దాదాపుగా ఈరోజు 41 నుంచి 44 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది ఎల్లుండి నుంచి. ప్రస్తుతం ద్రోణి ఎక్కడ కొనసాగుతుంది, ఎక్కడ కేంద్రీకృతమైంది, బలంగా కొనసాగుతుంది? మనకి విదర్భ ప్రాంతం నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ద్రోణి ఉందన్నమాట. ఇది ఎంత ద్రోణి యొక్క ప్రాంతము. దాదాపుగా తెలంగాణ మీదుగా రాయలసీమ మీదుగా ఈ ద్రోణి ప్రసరించింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందన్నమాట రేపటికి. బలపడడం వల్ల ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా మనకి నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, వరంగల్, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి ఈ పరిసర ప్రాంతాల్లోనే 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీదుగా కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకి కర్నూలు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి ఉంది. ఇది దాదాపుగా నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట నుంచి ఇక్కడ సాయంత్రంకి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మబ్బులతో కూడిన వాతావరణంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. నిన్న ఎక్కడ ఎంత మేర వర్షపాతం నమోదైంది హైయెస్ట్గా? అధికంగా మనకి జనగాం మరియు హన్మకొండ వరంగల్ పరిసర ప్రాంతాల్లోని అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ఇక్కడ పిడుగుపాటు కూడా పడడం అయితే జరిగింది. భువనగిరిలో సాధారణ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే నాగర్ కర్నూలులో కూడా అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది.
సో మొత్తం మీద ఇది పరిస్థితి. ద్రోణి ప్రభావంతో వచ్చే 4 రోజులు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదైతే అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఏవైతున్నాయో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు ఏదైతే ద్రోణి ఉంటుందో అది బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బలపడటంతో ఇంకెక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వడగాల్పులతో విలవిలలాడిపోయారా? ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరయ్యారా? చినుకు జాడలేక విలవిలలాడిపోయారా? అయితే మీకోసమే ఈ చల్లటి కబురు. తెలంగాణకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాబోయే 3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. యాదాద్రి భువనగిరితో పాటు మరికొన్ని ప్రదేశాలతో ముఖ్యంగా రాష్ట్రానికి